హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం యాజ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ యాజ్ అంటే ఆ కారణంగా అని అర్థం. యాజ్ను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తామంటే మనం మాట్లాడే సందర్భాలలో, అందువల్ల అని చెప్పే సందర్భాలలో మనం యాజ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, యాజ్ మై ఫ్రెండ్ ఈజ్ లేజీ హీ వేక్స్ అప్ లేట్. నా స్నేహితుడు సోమరితనం వలన ఆలస్యంగా నిద్రలేస్తాడు. యాజ్ హీ వాజ్ టైర్డ్ హీ వెంట్ టు బెడ్ ఎర్లీ. అతడు అలసిపోయినందున తొందరగా పడుకున్నాడు. యాజ్ ఇట్ వాజ్ రైనింగ్ we decided not to go out. వర్షం వస్తున్నందున మేము బయటకు వెళ్ళకూడదనుకున్నాము. I haven't gone out as it is hot. వేడిగా ఉండడం చేత నేను బయట వెళ్ళలేదు. As he knows English well, he is successful. అతనికి ఇంగ్లీష్ బాగా తెలిసినందున విజయం సాధిస్తున్నాడు. యాజ్ అంటే ఆ కారణంగా అని అర్థం. యాజ్ను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తామంటే మనం మాట్లాడే సందర్భాలలో, అందువల్ల అని చెప్పే సందర్భాలలో మనం యాజ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, యాజ్ మై ఫ్రెండ్ ఈజ్ లేజీ హీ వేక్స్ అప్ లేట్. నా స్నేహితుడు సోమరితనం వలన ఆలస్యంగా నిద్రలేస్తాడు. యాజ్ హీ వాజ్ టైర్డ్ హీ వెంట్ టు బెడ్ ఎర్లీ. అతడు అలసిపోయినందున తొందరగా పడుకున్నాడు. యాజ్ ఇట్ వాజ్ రైనింగ్ we decided not to go out. వర్షం వస్తున్నందున మేము బయటకు వెళ్ళకూడదనుకున్నాము. I haven't gone out as it is hot. వేడిగా ఉండడం చేత నేను బయట వెళ్ళలేదు. As he knows English well, he is successful. అతనికి ఇంగ్లీష్ బాగా తెలిసినందున విజయం సాధిస్తున్నాడు.